హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, చంబా బాబ్లీ యాత్ర ఆ నేపథ్యంలో మరాఠా పోలీసులు అతన్ని చితక్కొట్టినట్లు మొన్న తెనాల్లో ముగ్గురు నేరస్తులు అని అన్నారు. సత్యాసత్యాలు ఈశ్వరుడికి తెలియాలి. వాళ్ళని పోలీసులు నడి రోడ్డు మీద చితక్కొట్టారు చూసారా. అలాగా చంబాని మరాఠా పోలీసులు ధర్మాబాద్ ఐటీఐకి తీసుకెళ్ళి చితక్కొట్టారు, కొళ్ళబొడిచారు. ఆ నేపథ్యంలో అది ఏ విధంగా జరిగిందో ముందటి వీడియోల్లో ఇచ్చాను. ఆ బాబ్లీ ఘటనకి అతడి కర్మఫలం, చంబా కర్మఫలమే కారణమని చెప్పాను. అందుకే కర్మఫలాన్ని సువర్ణముఖి అని అంటాం మేము. ఎందుకంటే శ్రీకాళహస్తి దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఆ కూలీలు ఎవరెంత పని చేశారో, ఆ శిల్పులైనా కూలీలైనా సువర్ణముఖి ఆ నదిలోకి వెళ్ళి మొహం కడుక్కొని దోసిలు పడితే ఎవరెంత పని చేశారో అన్ని సువర్ణ నాణ్యాలు ఆ నదీమ తల్లి ఇచ్చిందట. పైకి పని చేస్తున్నట్టుగా ఫోజు కొట్టినా వాడికి మేస్త్రి అయితే మోసపోయి డబ్బులు ఇస్తాడేమో కానీ ఆ నదీమ తల్లి సరిగ్గా ఎవరైతే నిజాయితీగా హృదయంలో భక్తి శ్రద్ధలతో ఆ గుడికి నిర్మాణ సేవ చేశారో వాళ్ళకి అన్నే బంగారు నాణ్యాలు ఇచ్చిందట. అందుకని ఆ తల్లిని సువర్ణముఖి నది అని అంటారు. అందుకని ఎవరి కర్మఫలాన్ని వాళ్ళకి అందించడాన్ని సువర్ణముఖి అనే షార్ట్ కట్ నేమ్తో నేను వీడియో నా టెక్స్ట్ పోస్టుల్లో ఇచ్చాను, వీడియోలలో కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ పోస్టు జూలై 28, 2010లో ప్రచురించింది. ఒకే అంశం విభిన్న కోణాలు అనేటటువంటి లేబుల్లో 5వ పోస్టు. వరుస క్రమంలో అయితే 418 మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి. ఇప్పుడైతే మా పరంగా చంబా సువర్ణముఖి. మా అనడానికి కూడా లేదు, నా పరంగా అనాల్సింది. ఎందుకంటే అప్పుడు ముగ్గురు, ఇప్పుడు ఒక్కదాన్నే కదా మిగిలి ఉన్నాను. సరే, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నానండి. చంద్రబాబు సువర్ణముఖిని 2 రకాలుగా అనుభవిస్తున్నాడు టిల్ డేట్. ఇప్పుడు ఈ జూన్ 8 నాటికి కూడా, ఇది 2025 జూన్ 8 నాటికి, నేను అదైతే జూలై 28, 2010లో రాశాను. ఆ 2 రకాలు ఏమిటంటే, ఒకటి మాకు చేసిన కర్మల ఫలంగా, మరొకటి ఈ దేశానికి రాష్ట్ర ప్రజలకి చేసిన కర్మల ఫలంగా. వాటి గురించి వివరించే ముందు మీకు ఒక పోలిక చెప్తాను. మనం ఒక చిన్న పిల్లవాడికి, నాయన ప్రతిరోజు సూర్యుడు తూర్పు ఒక దిక్కునే ఉదయిస్తాడు, ఆ దిక్కుని తూర్పు అంటాం అను, లేక నాయన ప్రతిరోజు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనో చెప్పామనుకోండి. దాన్ని నమ్మడానికి ఆ పిల్లవాడు 4 రోజులో 40 రోజులో సూర్యోదయాన్ని పరిశీలిస్తే చాలు నిర్ధారించుకోగలుగుతాడు, నమ్మకాన్ని స్థిరపరచుకోగలుగుతాడు. ఎందుకంటే అది చర్మ చక్షువులకి కనబడే దృశ్యం. అదే ఒక వ్యక్తికి, నాయన ధర్మో రక్షతి రక్షిత అంటారు పెద్దలు, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అను, లేక నాయన మనం చేసుకున్న కర్మల ఫలం మనమే అనుభవిస్తాం, అంచేత సత్కర్మలే చెయ్యాలి అనో చెప్పామనుకోండి. దాన్ని నమ్మడానికి ఆ వ్యక్తి 4 రోజుల్లోనో 40 రోజుల్లోనో పరిశీలనలు నిర్ధారణలు చేసుకోలేడు. దాన్ని పరిశీలించడానికి ఒక్కోసారి జీవితకాలం పడుతుంది. అదీగాక అది భౌతిక దృష్టికి స్పష్టపడడం అరుదుగా జరుగుతుంది. అంత చక్షువులతో జ్ఞాన దృష్టితో గ్రహించవలసి వస్తుంది. వేల సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీద జన్మనెత్తిన వారు ఎక్కువగా ఈ నమ్మకాలను కలిగి ఉండేవాళ్ళు. చేసుకున్న కర్మ అనుభవించక తీరదు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ వంటి పెద్దల మాటలు, సూక్తులు, తత్వాలు, ఇతిహాసాలు, మత విశ్వాసాలు ప్రజలని ఈ విషయమై నిత్య జాగరూకులని చేసేవి. నమ్మకాలు సడలిపోయి, సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోయి, డబ్బు అధికారాలతో ఏమైనా చేయవచ్చు అనుకునే పదార్థవాదం పెరిగిపోయాక సత్యాలను చూడగల కన్ను, గ్రహించగల బుద్ధి చాలామందిలో కరువయ్యాయి. ఐఎమ్ రిపీటింగ్, చాలామందిలో కరువయ్యాయి. అయితే ఒక్కసారి మన మీద పరుచుకున్న కృత్రిమ ప్రచారాల మాయ అనే తెరలను తొలగించి చూస్తే ఎవరైనా సరే చేసుకున్న కర్మ ఫలం అనుభవించే తీరుతారు అన్న సత్యం
మన కళ్ళ ముందు ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి చంద్రబాబుని అనగా చెంబాని, అతని బృందాన్ని మరాఠా పోలీసులు కొల్లబొడవడం. ఇక మా పరంగా చంద్రబాబు సువర్ణముఖిని వివరించే ముందు హలో బ్రదర్ సినిమాలోని 2 హాస్య సంఘటనల్ని మీకు చెప్తాను. సన్నివేశాలని వివరిస్తాను. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమాలోని తొలి సీన్లలో దొంగ అయిన నాగార్జున, అతడి అనుచరుడు మరియు కమెడియన్ బ్రహ్మానందం జైలు నుండి పారిపోయి పోలీసుల జీపుని చేజిక్కించుకొని బ్యాంకు నుండి వస్తున్న గిరిబాబు క్యాష్ బ్యాగ్ కొట్టేసిన దొంగ, ఆ దొంగ స్త్రీ రమ్యకృష్ణ ఉంటుంది, ఒక హీరోయిన్. ఆమె వెంట పడతారు. జీపులో డాష్ కొట్టి క్రింద పడిన ఆ మోటార్ సైకిలిస్టుతో నాగార్జున, ఎరా పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి దొంగతనం చేస్తావా అంటాడు. వెంటనే బ్రహ్మానందం, గుర్రంలా ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని కుక్కలా బ్రతకక పిల్లిలా దొంగతనం చేస్తావా అంటాడు. అంతలో ఆ మోటార్ సైక్లిస్ట్ దొంగ మగవాడు కాదని, ఆడ లేడీస్ అని అర్థమయ్యాక వాళ్ళు పండించే హాస్యానికి మనం బాగా నవ్వుకుంటాం. అయితే తదుపరి కథలో ఈ సీన్కి కొనసాగింపు ఉంటుంది. నాగార్జున, బ్రహ్మానందం బంగారు నగల తాకట్టు దుకాణానికి వెళ్ళి ఆ సేటు, జెన్నీ అనే నటుడు వేశాడు ఆ పాత్ర, ఆ సేటుకు టోకరా ఇచ్చి అతడి నగలు వీళ్ళ చేతుల్లోకి, వీళ్ళ కత్తి అతడి చేతిలోకి వచ్చేటట్లుగా ట్రాప్ చేస్తారు. నాకీ నగలు నాకే ఇవ్వండి అనే సేటుని తమ నగలు కాజేయాలని, సేటు తమని కత్తితో బెదిరించాలని చూస్తున్నాడని బనాయిస్తారు. న్యాయం చెప్పమని చుట్టూ ఉన్నవారిని అడుగుతారు. ఇంతలో పోలీసు వేషంలో వచ్చిన హీరోయిన్ రమ్యకృష్ణ, నేను చెబుతాను, పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల జేబుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా అంటుంది. డైలాగ్ కొనసాగిస్తూ, నత్తల్లా ఉన్నారు, పీతల్లా పని చేసుకుని బాతుల్లా బతకక కోతుల్లా దొంగతనం చేస్తారా రౌడీల్లారా అంటుంది. అది విన్న బ్రహ్మానందం సాలోచనగా, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది అంటాడు. అప్పటికే తత్తరతూ చూపులు చూస్తున్న నాగార్జున, విన్నట్లు కాదు అన్నట్లుంది అంటాడు. సరిగ్గా అదే పరిస్థితి బాబ్లీ యాత్రలో చంద్రబాబుది. ఏ విధంగా అంటే తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి. చూసినందుకు ధన్యవాదాలు. నా ఈ వీడియో కంటెంట్ 15 ఏళ్ల క్రితపుటి టెక్స్ట్ పోస్టు, అది ఇప్పటికీ అనువర్తించదగి ఉన్నది. ఆ గతాన్ని ఇప్పుడు వర్తమానంతో ముడివేసుకుంటే ఈ స్పైయింగ్ వార్ మీకు మరింత అర్థమవుతుంది కాబట్టి కూడాను అప్పటి టెక్స్ట్ పోస్ట్ ఇప్పుడు మీకు వీడియోగా అందిస్తున్నాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.